నీకు పెట్టాను మన జాన్ గ్రూప్ అంబేద్కర్ గారిని గౌరవిస్తున్న అందరూ చప్పట్ల ద్వారా ఈ యొక్క అద్భుతమైన అంబేద్కర్ ఆశీర్వాదాలు ఇరువురు అభ్యర్థులకి ఉండేలాగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశీర్వాదం కోసం కొత్త జాతీయ గారు మరి పూలమాల చేశారు. అలాగే శాసనసభ అభ్యర్థి కడవటి శ్రీనివాసరావు గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలతో మరి ఆవిష్కారం చేశారు. వారి ఊరికి కూడా వారి పెద్దల తాలూకా ఆశీర్వాదం ఉండాలని మన దేవుడిని ప్రార్థిస్తున్నారు. కొత్త వలస దగ్గర అండర్ బ్రిడ్జ్ నిర్మాణం కానివ్వండి, మన ఇక్కడ పిహెచ్సి మీ ఎదురుగుండా ఉన్న పిహెచ్సి ఆధారంగా 1,40,00,000 నిర్మాణానికి కానివ్వండి, మన ఎస్సీ కాలేజీందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అంబేద్కర్ గారి పక్కన అంబేద్కర్ గారి విగ్రహం పక్కన ఈరోజు మీ ముందు మాట్లాడే అవకాశం వచ్చింది. అంబేద్కర్ గారి గురించి చెప్పాల్సి వస్తే మన రాజ్యాంగ నిర్మాత ఈరోజు మన జామ్ మండలం జామి గ్రామం ఈరోజు ప్రత్యేకించి ఎస్కోట్ నియోజకవర్గంలో ఈ ప్రచారం జరుగుతున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన శాసనసభ్యులు కడబండి శ్రీనివాసరావు గారు రేపు రానున్న ఎన్నికల్లో మరి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. అలాగే ఎంపీగా నేను పోటీ చేస్తున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు మా ఇద్దరిని కూడా ఈరోజు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించి ఆ ప్రచార భాగంలో సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన సందర్భంగా యావత్ ప్రజానీకం కూడా ఈరోజు మా పెద్దలందరూ అందులోని జామి నుంచి వైఎస్ సర్పంచ్ గారు కానీ మా జడ్పీటీసీ గారు కానీ రవి గారు కానీ అలాగే మా పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ మా అందరూ తర్వాత ఇన్ఛార్జి గారు సైనాల్ విజయ్ కుమార్ గారు అట్లాగే చినరావు గారు డిసిబి చైర్మన్ గారు అందరూ కూడా అందులో మా స్వాతి రాణి గారు అలాగే శరయ్య గారు రవి గారు సత్యాజీ గారు రామకృష్ణ గారు లక్ష్మణ్ గారు అందరూ ఇక్కడ చాలా మంది పెద్దలందరూ ఉన్నారు. పేరు పేరున సాయి లక్ష్మి గారు అందరూ కూడా అనేక మంది సంజీవ్ గారు వీళ్ళందరూ కూడా సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కూడా పాల్పంచుకుంటే ఎంపీపీ గారు అరుణ్ గారు అలాగే సర్పంచ్ గారు లక్ష్మి గారు అందరూ ఆధ్వర్యంలోని ఈరోజు ప్రచార భాగంలోని ఎక్కడికి వెళ్ళినా అశేష ప్రజాదరణ బ్రహ్మరథం పడుతూ ఈరోజు జగనన్నకి మేము ఉన్నాం. కారణం జగనన్నకే ఎందుకు వేయాలంటే మా బ్రతుకులు ఈ రోజు మార్చి మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చి మాకు మా కాళ్ళ మీద నిలబడడానికి అవకాశం ఇచ్చి ఇటువంటివన్నిటితోనే ఈ రోజు మా కుటుంబాల్లో ఒక వెలుగుని నింపిన వ్యక్తి అన్ని కూడా మా తండ్రికి ఆదుకున్న వాళ్ళు ఇలా ప్రతి చోట కూడా ప్రతి ఇంటి తలుపు తట్టిన జగనన్న ఏదైతే అన్నారో ఏదైనా మేలు జరిగితేనే నాకు మీరు ఓటు ఇవ్వండి అన్నదానికి ఈ రోజు మేమందరం ఆ అన్నతో మేలు పొందాము. నేరుగా ఈ రోజు ఆ ఫలాలను మేము ఈ రోజు గ్రామ సచివాలయాలే ఈవేళ వాటి ద్వారా సేవలు అందుకుంటున్నాం. వాళ్ళ ద్వారా ఇవాళ నేరుగా మా ఖాతాలోనే ఇవాళ పడుతున్నాయనే రకంగా ఈరోజు వారందరూ చెప్పడం నేను ఒకటే కోరుతున్నాను. ఈరోజు విశాఖపట్నం ఉత్తరాంధ్రకి కీలకమైనది. విశాఖపట్నం ఎంపీగా నాకు అవకాశం కల్పించారు. ఇటు మెట్టి నీళ్లు అటు పుట్టి నీళ్లు రెండింటి కూడా సేవ చేసే అరుదైన అదృష్టం నాకైతే ఉంది. మరి నేనైతే మా ఇక్కడ అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి అందరినీ కూడా కోరుతున్నాను, వారి తాలూకా విలువైన ఓటుని అభివృద్ధి బాటగా
మరి తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించమని, విశాఖలోని 1,00,000 కోట్లతో చేయబడుతున్న అనేక కార్యక్రమాలు, అటు ఐటీ సజ్జలు గాని, అటు పోర్టులు గాని, అలాగే హైవేలు గాని, రోడ్లు గాని, ఫ్లైఓవర్లు గాని, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ గాని, ఐఐఎం లాంటి సంస్థలు గాని, అనేకమైనవి వాటితో పాటు మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు అనే వాటిని కూడా ఈరోజు తీసుకొచ్చి వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ తరహాలో తీసుకెళ్ళడం, నాడు నేడు ద్వారా ఇవాళ విద్యాలయాలు దేవాలయాలుగా మార్చేటువంటి కార్యక్రమాన్ని ఇవ్వటం, టూరిజంలో డెవలప్ చేయడం, బీచ్లు డెవలప్ చేయడం, ఐటీ సర్జన్ డెవలప్ చేయడం, ఫార్మా ఇండస్ట్రీని డెవలప్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా ఈవేళ పీపీటీ మోడ్లో కూడా అనేకమైన కార్యక్రమాలు చేపడుతున్న అటువంటివి వస్తేనే పరిపాలన రాజధానిగా మనకి వస్తేనే ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అయ్యే విజన్ విశాఖలో భాగంగా ఉన్న ప్రజలందరినీ కోరుతున్నాను. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి. ఉన్న ప్రాంతంలో